ఈరోజు శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి డ్రెడ్జింగ్ పనుల శంకుస్థాపన సందర్భంగా ఈ యొక్క వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములే అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు, ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి పనుల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని పర్టికులర్గా మరి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ఆ యొక్క కోనసీమ ప్రాంతానికి విచ్చేసి ఆ యొక్క శంకరగుప్తం డ్రైన్కి గ్రామానికి కూడా విచ్చేసి స్వయంగా ఆ డ్రైన్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా మూలాలను కూడా ఆయన ఐడెంటిఫై చేసుకుంటూ వాటి మీద అవగాహన చేసుకుని రైతులతో అక్కడ ముఖాముఖి మాట్లాడుతూ ఆ యొక్క శంకరగుప్తం డ్రైన్ని ఈ సంవత్సరంలోనే నిధులు మంజూరు చేసి ప్రారంభిస్తామని ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాటను నిలుపుకునేటువంటి విధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించిన పనుల్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజనే కాదు, ఆయన గతంలో కూడా నేను కూడా చూడడం జరిగింది ఒక రైతు పక్షపాతిగా. ఎందుకంటే ఆ రోజు గత 5 సంవత్సరాల ఆ వైఎస్ఆర్సిపి పాలనలో రైతుల ఇబ్బందులు కష్టాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక జనసేన పార్టీ అధ్యక్షులుగా పర్టికులర్గా కౌలు రైతులకు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం అందట్లేదు అనేటువంటి విధానం చూసి ఆ రోజు ఎవరైతే కౌలు రైతులు చనిపోయారో అటువంటి కౌలు రైతులకు కూడా తన చేతుల మీదుగా లక్షల రూపాయలు ఆయన సొంత జేబుల్లోంచి, అంటే నాకు తెలుసుండి ఒక రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు, సొంత డబ్బులు సైతం రైతులకు ఖర్చు పెట్టేటువంటి నాయకులు చాలా అరుదుగా నేను ఎక్కడ కూడా చూడడం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సొంత జేబుల్లోంచి మరి ఆయన లక్షల రూపాయలు కౌలు రైతులకి ఆ రోజు సాయం అందించడం కూడా నేను కూడా ఆ రోజు కూడా చూడడం జరిగింది. ఆ రకంగా ఒక రైతు పక్షపాతిగా ఆయన పర్టికులర్గా కోనసీమ అంటే మనందరికీ తెలుసు, ఒక అందాల సీమ, అత్యంత సుందరంగా ఉండేటువంటిది. ఒకప్పుడు కోనసీమ అంటే ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి కోనసీమ. అటువంటి కోనసీమ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఈ యొక్క డ్రైన్స్ సంబంధించినటువంటి పనులు గత 5 సంవత్సరాల పాలనలో నోచుకోకపోవడంతో తీవ్రమైన నష్టం. అందులో పర్టికులర్గా ఏదైతే శంకరగుప్తం డ్రైన్, ఎందుకంటే ఈ శంకరగుప్తం డ్రైన్ కూడా ఈ గోదావరి సెంట్రల్ డెల్టాకు సంబంధించి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి డ్రైను. ఇది చింతలమూరి గ్రామంలో ప్రారంభమై మరి శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెంగా ఈ రకంగా 22 కిలోమీటర్లు మరి ప్రయాణించి వైనతేయ గోదావరిలో కలుస్తున్నటువంటి డ్రైను. ఇటువంటి డ్రైను సంబంధించి ఆ రోజు 2017, 2018 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి 0 నుంచి 8.5 కిలోమీటర్ వరకు, అంటే దగ్గర దగ్గర 8.5 కిలోమీటర్ల వరకు ఆ రోజు రెడ్జింగ్ జరిగినటువంటి పరిస్థితి. తర్వాత ప్రభుత్వం మారింది, ఇంకా శంకరగుప్తం డ్రైన్కి సంబంధించిన పనులన్నీ కూడా మూలన పడినటువంటి పరిస్థితి. 19, 24, 5 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఆ శంకరగుప్తంకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దాని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి. అందుకే ఆ యొక్క మిగిలినటువంటి బ్యాలెన్స్, అంటే ఏదైతే 8.5 నుంచి 16.50 వరకు మిగిలిపోయిన డ్రెడ్జింగ్ చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఆ గట్లు కూడా బలహీనంగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వరద నీరు అవనివ్వండి, ఆ ఉప్పు నీరు అంతా కూడా
మరి ఆ తోటల్లోకి రావడం, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలన్నీ కూడా మరి తలలు వాలేసి ఆ యొక్క కొబ్బరి తోటలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా, ఇళ్ల దగ్గరికి కూడా కొన్ని చోట్ల ఉప్పు నీరు చేరినటువంటి పరిస్థితి నేను కూడా స్వయంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, పాలకులు మా కార్యాలయం దగ్గరికి వచ్చి ఆ రైతు నాయకులందరూ విన్నవించుకున్నప్పుడు ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్ళడంతో పాటుగా మరి ఎవరైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి అడ్వైజర్ గారు కానీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా డిజైన్స్ అంటే ఉన్నతాధికారులు కూడా వెంట పెట్టుకుని ఆ యొక్క గ్రామంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్వయంగా చూడడం, అక్కడ కూడా గ్రామంలో ఒక మీటింగ్ పెట్టడం, తద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లక్ష్యం అంటే ఈ యొక్క టైం పాయింట్ పెట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఒక 45 డేస్లో ఈ సమస్య పరిష్కారం చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఆయన కూడా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ దీనికి సంబంధించినటువంటి మరి ఎస్టిమేషన్ కూడా ఆ రోజు డ్రైన్స్ నుంచి కూడా మేము కూడా ఎస్టిమేషన్స్, ఎందుకంటే అంతకుముందు వేసినటువంటి ఎస్టిమేషన్లు వేశారు కానీ అవి పనికొచ్చేటువంటి విధంగా కనపడకపోవడంతో మళ్ళీ డిజైన్స్ వాళ్ళతోటి మేము కూడా, ఎందుకంటే అంతకుముందు బయట నుంచి మట్టి తీసుకొచ్చి అక్కడ ఫిల్లింగ్ చేసే విధంగా అంతకుముందు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ ఆచరణలో ఇది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే లోకల్గా 10-15 కిలోమీటర్స్లో అక్కడెక్కడ కూడా ఆ మట్టి మనకి దొరికేటువంటి పరిస్థితి ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, తెచ్చినటువంటి మట్టి కూడా మనము ఆ గట్ల మీద పోయడానికి అక్కడ ట్రావెలింగ్ కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు, వెహికల్స్ నడిచే పరిస్థితి లేదు. ఇటువంటివన్నీ కూడా ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే డ్రెడ్జింగ్ చేసినటువంటి వచ్చినటువంటి మట్టినే ఆ గట్ల మీద మనం ఒక 10 మీటర్లు అంటే అక్కడ అటు ఇటు కూడా బల్లీలు పెట్టి తడికలు పెట్టి అక్కడే గట్ల కింద బోత్ సైడ్ 2 సైడ్లు కూడా అక్కడ ఫామ్ చేసి, తద్వారా గట్లు మనం ఫామ్ చేయడం ద్వారా అదేవిధంగా బయట వర్షపు నీరు కానీ ఇతరత్ర నీరు వచ్చే దగ్గర అన్నిట్లు కూడా స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకునేటువంటి విధంగా మనము ఈ యొక్క డిజైన్స్ ప్రకారం మరి 22.83 కోట్ల రూపాయలకు అంచనాలను మరి ఆ రోజు రూపొందించి ఫైనాన్స్ శాఖకు పంపించడం జరిగింది. అది ఫైనాన్స్లో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా నెక్స్ట్ ఇయర్ ఈ పనులు చేయండి అని చెప్పినటువంటి స్థితిలో లేదు, ఇది చాలా అత్యవసరమైనటువంటి పని, ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని ఇచ్చినటువంటి పని అని చెప్పడమే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు ఆ ఫైనాన్స్ శాఖలో ఈ యొక్క ఫైల్ క్లియర్ చేయడంలో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు సాయం అందించడం ద్వారా ఈరోజు మరి ఏదైతే ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించిన పనులకి మోక్షం కలిగినటువంటి పరిస్థితి. అంచేత ఈ యొక్క పనులు ఏవైతే మిగిలిన బ్యాలెన్స్ అంటే 8.5 కిలోమీటర్ నుంచి 16.5 కిలోమీటర్ల వరకు బ్యాలెన్స్ డ్రెడ్జింగ్ ఏదైతే మిగిలిపోయిందో ఆ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించడం, అదేవిధంగా మొత్తం టోటల్ కిలోమీటర్లు అంతా కూడా 14.5 కిలోమీటర్ల వరకు కూడా ఆ గట్లను బలోపేతం చేసేటువంటి విధంగాను, ఎక్కడైతే ఆ వర్షపు నీరు మళ్ళీ ఏదైనా ఊళ్ళోకి వచ్చిన నీరు ఇందులోకి రావడానికి కూడా ఎక్కడికక్కడ మరి ఈ యొక్క స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేసుకునేటువంటి విధంగా ఈ పనుల్ని ప్రారంభిస్తాం. దయవించి రైతులు కూడా సహకారం అందించి, ఎందుకంటే ఏదైతే గట్లను బలోపేతం చేసేటప్పుడు మళ్ళీ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్లు వేయడానికి సహకారం అందిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు బండని ఫామ్ చేసి భవిష్యత్తులో గ్రావెల్ను కూడా ఆ బండ మీద మనం రోడ్డు కింద ఫామ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో రైతులు కూడా దాన్ని రవాణా మార్గంగా కూడా, ఎందుకంటే దారి పొడుగున కూడా కొబ్బరి తోటలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ పండినటువంటి కొబ్బరిని కూడా తెచ్చుకోవడానికి, ఏదైనా మళ్ళీ పొలాలకు పోవడానికి కూడా ఈ గట్లు అంటే ఒక ఏటుగట్టు ఏ మాదిరిగా అయితే మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటామో ఆ మాదిరిగా ఈ బండని ఈరోజు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైన గ్రావెల్ రోడ్డును కూడా భవిష్యత్తులో కూడా శాంక్షన్ చేస్తాం. అది చేత ఖచ్చితంగా ట్రావెలింగ్ కూడా దీనికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా రైతు పక్షపాతిగా రైతుల తరపున ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మమ్మల్ని కూడా వెంటాడి ఇన్ టైంలో మరి ఈ యొక్క శంకరగుప్తంకు సంబంధించినటువంటి డ్రైన్కి సంబంధించి ఈ పనుల్ని నిధుల్ని మంజూరు చేసి ఈరోజు ప్రారంభించేటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా
మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్లీ దీన్ని, ఎందుకంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎట్టి పరిస్థితులను చేయనన్నారు. అంచేత ఇరిగేషన్ శాఖ నుంచి ఎక్కడ కూడా నిర్లక్ష్యం, అలసత్వం లేకుండా పనులు కూడా నాణ్యతతో చేయండి. ఇంకా అవసరమైన నిధులు ఏమున్నా కూడా సమీకరించైనా పనులు చేయండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించుకుని భాగస్వాములు చేసినటువంటి అవకాశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.